గౌరవ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారిని వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఏమైంది? నేనేం మాట్లాడిపిస్తాను కదా. సభాధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ గారికి, ఎంఈఓ గారికి, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి జావేద్ గారికి, అలాగే వేదిక పైన నాతో పాటు ఉన్నటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ తాజా మాజీ వీకునాయక్ గారికి, అలాగే సోదరుడు హరిశంకర్ గౌడ్ గారికి, నర్సయ్య గౌడ్ గారికి, అలాగే ఇంకో సోదరుడు కీసర్ నర్సయ్య గారికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నటువంటి కొమిషెట్ నరసింహులు గారికి, అలాగే చందు గారికి, మిగతా మిత్రులకు, మా మిత్రుడు రమణ గారికి, అందరికి కూడా, టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తీసేయండి. ఓకే, హరిశంకర్ అన్నది అనిపిస్తలేదా? అయితే ఇక్కడ మీ అందరు కూడా ఒక విషయం చెప్తా. నన్ను సర్పంచ్ గారు మొన్ననే భారీ మెజార్టీతో గెలిచినటువంటి సర్పంచ్ గారు ప్రహారీ కూడా అడిగినాడు, ఆ తర్వాత కంప్యూటర్లు అడిగినారు. ఈ పిల్లలే లేని దానికి ఏం చేయాలి? నేను జావేద్ గారికి ఎంతమంది పిల్లలు, ఎంతమంది చదువుతారు ఈ స్కూల్లో? ఈ స్కూల్ ఉన్నారు అయినా పిల్లలు? ఫస్ట్ లేయంగానే ఒక కంప్యూటర్ ఇస్తారు. ఫస్ట్ గ్రామ సర్పంచ్ పిల్లలు ఈడ ఉంటే ఈడ చేర్పించిన తెల్లారి వచ్చి కంప్యూటర్ తీసుకోపోతారు. మీ స్కూల్ కంప్యూటర్ కావాలంటే మీ సర్పంచ్ పిల్లగాళ్ళు ఇల్లు ఉండాలి. అవునా? రావన్నా వద్దా? చెప్పురు మీ సర్పంచ్కి, పంపించండి సార్ ఈ స్కూల్కి అని చెప్పండి. చెప్పరు నాన్న, గట్టిగా చెప్పండి. ఓకేనా? ఇక నాకు తెలిసి వస్తాడు. ఈ స్కూలు ఒకప్పుడు కలకల్లాడినటువంటి స్కూల్ ఇది. ఈ స్కూలు ఈ ఊరితోటి నాకు కొంత అనుబంధం ఉంది. ఇప్పుడున్న మధు గాని, ఆ శంకర్ గాని, వాళ్ళందరితో గాని నాకు కొంత వాలీబాల్ ఆడినటువంటి పాల్గొని మధు గాని, మా స్వామిరాజ్ అన్న గాని అందరు కూడా కొంత ఈ స్కూల్ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను చదువుకున్న పాఠశాలలో 300-400 మంది స్ట్రెంత్ ఉంటుంది. మరి దాని చుట్టూ మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేను కానీ మా నరసన్న కానీ మేము అందరం కూడా ప్రజలకు పిలుపునిచ్చినాం, ఫస్ట్ మన పిల్లల్ని ఏరన్నంటే ఈ కథ. దాన్ని చూసి వచ్చారు. మీరు కొత్తగా సర్పంచ్ అయినారు, ఈ స్కూల్ మళ్ళీ కలకల్లాడితే మీరు సర్పంచ్ గా సక్సెస్ అయినట్టే లెక్క. ఇంక నువ్వు ఈ ప్రజలకు ఏం చేస్తావో ఏం కథనో తర్వాత విషయం, కానీ వీళ్ళే రేపటి భవిష్యత్తు, వాళ్ళ కోసమే మీరు సర్పంచ్ అయినారు. కాబట్టి మీరు ఈ స్కూల్ ని మళ్ళీ పాత స్థితికి తీసుకురావాల్సిందిగా సర్పంచ్ గారు కోరుతా ఉన్నా. ఇగో 100 మంది స్ట్రెంత్ వచ్చిన ఎమ్మెల్సీ గారు, మరి ఆ రోజు మా ఊర్లో నువ్వు చెప్పిన మాటను నేను బాధ తీరని అంతా పని నీ చేతిలో ఉంది. మనది జాయింట్ చెక్ పవర్ లెక్క అయిపోయింది. నువ్వు పని చేస్తేనే నేను చేస్తా. ఇక దుప్పల్లిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలారా, నేను షూస్ పంపిణీ చేస్తా ఉన్నా. ఇక ఈ నా అంత వీరుడు సూర్యుడు ఇవన్నీ కాదు, మీ పిల్లల్ని తెచ్చింది లేదు. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిపోయండి. మీరు అంత గవర్నమెంట్ స్కూల్ కాక ఇంకేమైనా వేరే కాడ చదివి వచ్చిరేనా? అంత కీడ చదువుకొని పోయిన వాళ్ళమే కదా. ప్రైవేట్ స్కూళ్ళలో ఏముండదు. విజయ్ గారు ఉన్నారు ఇక్కడ, గెజిటెడ్ హెడ్ మాస్టర్. ఆమె ఏం చదువుకుంది? ఉన్నత చదువులు చదువుకుంది. ఎంఈఓ గారు ఉన్నారు, ఉన్నత చదువులు చదువుకుంది. ఈ టీచర్లు అందరూ కూడా చంద్రశేఖర్ గారు ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి టీచర్లు అయ్యి పెద్ద పెద్ద చదువులు చదివి ఇప్పుడు వీళ్ళకు ఆ ప్రైవేట్ వాళ్ళకి పరీక్ష పెడితే ఆ ప్రైవేట్ టీచర్లు గెలుస్తారంటారా? గెలవలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ ఉండదు. వాళ్ళ కాడు ఉన్నది, మన కాడు లేదు. ఏంటంటే మనకి పిల్లలకు ఫీజులు కట్టాలని సోకు కదా. మనం నా కొడుకుని నారాయణలో చదివిపిస్తున్నాడా, నా కొడుకుని శ్రీ చైతన్యలో చదివిపిస్తున్నాడా,
నా కొడుకు పెద్దదాంట్లో చదువుతున్నా, ఏంది మరి చదివితే చదువు రాకున్నా సరేనా, చదువు రాకున్నా సరేనా? అందుకోసమే అసలైన చదువు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంది. ఈ గవర్నమెంట్ స్కూలు మీకు జవాబుదారీగా వ్యవహరిస్తుంది. దీన్ని వాడుకోకుండా మన పోరడు బస్ ఎక్కితే మనకు ఆనందం, బ్యాగ్ వేసుకొని ఎక్కితే మనకు ఆనందం, హాయ్ బాయ్ అంటే ఆనందం. ఆవిడ ఇంగ్లీషే మాట్లాడుతుంది అనుకుంటాం మనం పోయి అక్కడ సార్కే రాదు, నీ కొడుకేయడానికి వస్తుంది. అందుకోసమే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ దుప్పల్లిని మళ్ళీ పునరుజ్జీవింపజేయండి. ఈ స్కూల్ ని మళ్ళీ కలకల్లాడేటట్టు చేయండి. మీ సర్పంచ్ గారు కోరుకున్నటువంటి పనులు నేను చేస్తా, కానీ మీ ప్రయత్నం కూడా ఉండాలి ఇక్కడ అనేది ఒక మాట. ఇక రెండోది షూజ్. ఒకరోజు నేను ఇప్పటిదాకా వస్తా ఉంటే కార్ల కూర్చొని వస్తా ఉంటే యాదగిరిగుట్ట కాడ ఆడపిల్లలంతా ఇట్లా షూజ్ వేసుకొని పోతా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలంతా. చూసినా ఇవే నరసన్న మనమిచ్చిన ఈ షూజ్ అని. ఎంత అందంగా ఉన్నాయి వాళ్ళ కాళ్ళకు, ఆడబిడ్డల కాళ్ళకు. వాళ్ళు కార్పొరేట్ పిల్లలు పోయినట్టు పోతా ఉన్నారు. అట్లా పోతా ఉంటే ఆనందం అనిపించింది. నిన్న మొన్న కూడా అయింటాయి అన్ని పార్టీలో ఇచ్చేమో మీ కోటర్ సీసాలు, బీర్లు, బిర్యానీలు మీకు ఇస్తాం. మేము వచ్చాము మీ పిల్లల కాళ్ళకు బూట్లు తొడుగుతాం. వాళ్ళకు మాకు ఉన్నటువంటి తేడా కాదు. మేము మీ పిల్లల భవిష్యత్తును చూస్తా ఉన్నాం. మీ పిల్లల జీవితాలు, మీ పిల్లల్లో ఒక గొప్ప నాలెడ్జ్ రావాలని చూస్తా ఉన్నాం. వాళ్ళకు మాకున్న వాస్తవానికి ఆలేరు నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీలాంటి పెద్దోళ్ళ దగ్గర ఓట్లు కొనుక్కోనో ఏమో చేయాలి. కానీ నీ పిల్లలకు ఓట్లు కొనిచ్చే కార్యక్రమం ఏ రాజకీయ నాయకుడు చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? మనకాడ ఓట్లు లేవు కాబట్టి. నేను ఆ పిల్లల్లో భవిష్యత్తు చూసుకుంటా ఉన్నా, ఆ పిల్లల జీవితాలు మారాలని చూసుకుంటా ఉన్నా కాబట్టి ఆ పిల్లలు కూడా నా పిల్లల్లాగే ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి నా బిడ్డ కాలుకు ఏ బూట్లు అయితే తొడిగినో మీ బిడ్డల కాళ్ళకు కూడా అవే బూట్లు తొడగాలని తీసుకొచ్చిన. వాస్తవానికి నేను నా గ్రామంలో స్టార్ట్ చేసిన మంచి షూస్ కావాలని చెప్పి బాటా కంపెనీతో మాట్లాడి షూస్ తెప్పించి స్టార్ట్ చేసిన. ఆ రోజు మేమందరం కూడా, నేను మా నరసన్న గారు అందరం కూడా ఉండి ఆడ స్టార్ట్ చేసిన వాస్తవం. కానీ ఈ తుప్పలి దాకా వస్తుందన్న విషయం నాకు కూడా తెలియకపోతుంది. ఇంత 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 మొత్తం ఆలేరు కాన్స్టిట్యూన్సీ అంతా పంచి, ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఆఖరి స్కూల్ ఇదే ఇక పంచుతున్నాం. ఇవాళ మీ హెడ్ మాస్టర్ గారు అన్నట్టుగా, మీ హెచ్ఎం గారు అన్నట్టుగా వాస్తవానికి స్కూలు, ఈ ఊరు ఏదో ఆలేరు నియోజకవర్గంలో ఓట్లయినాయి, మండలం ఒలిగొండ అయిపోయింది, తల్లిో దిక్కు తండ్రో దిక్కు పిల్లలో దిక్కు అయిపోయింది. కాబట్టి ఇది మరి ఆత్మకూరు మండలంలో ఉంటే బెటరా, ఒలిగొండలు ఉంటే బెటర్? ఒలిగొండలు ఉంటే ఓట్లు గిట్లు కూడా ఇటు ఉండాలి, లేకపోతే ఎమ్మెల్యే పట్టింపలేదు. ఎటో వెళ్ళిపోరు కానీ ఓ దిక్కు ఉండాలి పక్కన, ఎటు లేకుండా అయిపోయింది దుప్పల్లి. ఒలిగొండ మంచి ఉంటే ఒలిగొండలో ఉండరు, కాదంటలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడేమో మండలం ఏమో ఒలిగొండ, నియోజకవర్గం ఏమో ఆలేరు. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఇది లేకుండా చూడాలి. ఎక్కడున్నా మన బిడ్డలే కదా, ఎక్కడున్నా మనమే కదా. ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలంతా మన పిల్లలే ఉంటారు. మీరు చూడు నానా, నువ్వు లేవురా ఫస్ట్. ఏం పేరు నానా? రా దగ్గర రా, ఇక్కడ మైకులు చెప్పాలి. గిట్రా గిట్రా. నాన్న పేరు, అమ్మ పేరు? ఓకే, నువ్వు రారా నాన్న, నువ్వు కూర్చో, నువ్వు రా. ఏం పేరు నీ పేరు? నాన్న పేరు?
రవి ఏం పేరు నాన్న? నాన్న పేరు రవి. పోనా ఇట్లా నువ్వు ఏ పిల్లగాళ్ళన్నా తీసుకో, నరసన్న అబ్జర్వ్ చేయండి చెప్తుంది. ఈ పిల్లలంతా పేద వర్గాల పిల్లలు. ఇలా తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని బతికేటువంటి పేద వర్గాల పిల్లలు. అందుకోసమే పిల్లలందరూ ఒకసారి తినాలి. పిల్లలు అందరూ ఒకసారి లేవండి, మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ఇది చూస్తారు. మీకు షూస్ వేసుకోవాలని కోరిక ఉందా? ఎంతమందికి ఉంది? చేయలేవండి. షూస్ వేసుకొని రోజు స్కూల్కి పోవాలని ఉందా? ఓకే, డౌన్ చేయండి. షూస్ వేసుకుంటే తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది పిల్లలకి. ఎస్, నేను కూడా వాళ్ళతో సమానం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఆ న్యూన్యతా భావం ఏదైతే ఉంటుందో అది పోతుంది. అందుకోసం ఈ పిల్లలందరికీ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆలేరు నియోజకవర్గం ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, ప్రతి విద్యార్థికి బాటా షూస్ తొడిగించడమే లక్ష్యంగా చిట్ట చివరగా ఈ దుప్పలి గ్రామానికి వచ్చినాం. లక్కీగా మీకు కొత్త సర్పంచ్ గారు వచ్చారు, కొత్త వార్డు మెంబర్లు వచ్చారు. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఎవరైనా పిల్లలు మాట్లాడతారు? రమ్మను. ఎవరు మాట్లాడతారు? రండి నాన్న. రాసుకొచ్చినవారా? నా పేరు పి గాయత్రి. నేను 8వ తరగతి చదువుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులకుగా పంపిణీ కార్యక్రమం చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే మీరు షూస్ అందించే వల్ల మాకు చాలా ఆనందంగా. అలాగే షూస్ వేసుకోకుంటే కాళ్ళకు ఎలర్జీ, దుమ్ము. చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ వేసుకుంటాం సార్. అందరూ ఎవరైతే ఇంట్లో పెట్టచ్చు ఎంతమంది చేయలేవట్టు ఎవరు పెట్టరుగా? ఓకే, ఇంకా న్యాచురల్ గా మాట్లాడాలి. రాసుకోండి. ఏమనుకుంటున్నావు అదే చెప్పు. ఓకేనా? అందరికీ శుభోదయం. ఎమ్మెల్సీ సార్ అండ్ ఎంఈఓ సార్, హెడ్ మాస్టర్ మేడం, అలాగే ఊరి పెద్దలందరికీ నమస్కారాలు. ఈ షూస్ అనేది, ఈ షూస్ పంపిణీ ఎమ్మెల్సీ సార్ ఈ షూస్ పంపించడం మాకందరికి ఎంతో ఆనందకరం. మేము ఒలిగొండకి ఇట్లా టాలెంట్ టెస్ట్ పోయినప్పుడు అందరూ కూడా షూస్ వేసుకుని ఉంటారు. మీకు ఎక్కడి అంటే మాకు డోనర్స్ ఇప్పించారు, లేకుంటే వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎవరైనా ఇప్పించారంటారు. మాకు మాత్రం షూస్ లేకుండా చెప్పులు వేసుకొని ఉండేవాళ్ళం. ఇక మీదట ఆ ప్రాబ్లం లేకుండా మేము షూస్ వేసుకొని అందరి ముందు వెళ్ళగలుగుతాం, మండల్ టెస్ట్ కానీ ఎక్కడికైనా కానీ. థ్యాంక్ యూ సార్ మాకు షూస్ ఇప్పించినందుకు. వెరీ గుడ్. అట్లా మాట్లాడగలగాలి పిల్లలు. అట్లా మాట్లాడినప్పుడే వాళ్ళలో ప్రోత్సహించాలి. మనం కూడా పిల్లలు మాట్లాడుతుంటే ప్రోత్సహించాలి, మాట్లాడనివ్వాలి. సో ఈ షూస్ పంపిణీ కార్యక్రమం, ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానియో కేంద్ర ప్రభుత్వానియో కాదు,
వాస్తవానికి ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే, నా పెద్ద కూతురు ఉంటది సక్పాల్ పటేల్ అని, ఆమె వికలాంగురాలు, షూస్ వేసుకోలేదు. ఆమె బదులు వీళ్ళందరికీ తొలగాలని డిసైడ్ అయింది. అందుకోసం చేస్తా ఉన్నాయి కార్యక్రమం. సో కాబట్టి షూస్ పంపిణీ కార్యక్రమం, మొదటి షూస్ పంపిణీ సర్పంచ్ గారు ఒకరికి తొడిగించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒక షూస్ పేరు ఇవ్వండి ఎంఈఓ గారు. ఒక అబ్బాయిని పిలవండి, ఆ సైజుకి సరిపడ అబ్బాయిని. పవన్ పవనేనా, కళ్యాణ్ కూడా ఉందా? నా పేరు పవన్ కుమార్, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో షూస్ పంపిణీ జరుగుతుంది. రోజు షూస్ వేసుకొని స్కూల్కి రావాలని, మంచిగా బ్యాట్ స్మెల్ రాకుండా సాక్స్లు ఉతుక్కోవాలి, రోజు షూస్ వేసుకొని రావాలి. జావేద్ గారు ఉందా వాళ్ళకు? రంగన సాక్స్ సాక్స్ లేదు లేదు, సపరేట్ ఉన్నాయి. మీ అందరికీ షూస్ అందరికీ ఉన్నాయి, సాక్సులు ఉన్నాయి. మీరు డైలీ వేసుకోవాలి, సాక్సులు ఉతుక్కోవాలి. ఓకేనా? మీరు ఇది మంచిగా వేసుకుంటే వచ్చేసారి మీ యూనిఫామ్, మీ బ్యాగ్ అన్ని మారుస్తారు. ఓకేనా? మీ మెంబర్లు వచ్చిరా? ఎవరు వాళ్ళు? పృథ్వీ కుమార్ వార్డ్ మెంబర్ గారు, మామిడికాయల నరసయ్య గారు, ఇంకెవరైనా గ్రామ వార్డ్ మెంబర్లు ఉంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారా? రమ్మని. ఏం పేరు? ఓకే రైట్. నరసన్న, మీ గ్రామస్తులే మీ పిల్లల కాళ్ళకు షూస్ తొడగండి ఫస్ట్. మేము తొడగడం కాదు, మీరు తొడగండి ఫస్ట్. ఒక్కరికి ఇచ్చి అందరికి ఇస్తుంది. నవీన్ శంకర్ వార్డ్ మెంబర్ గారు, జరపనండి. మీ గ్రామస్తులు ఎంతమంది ఉన్నారు? అంతమంది రాత్రి
గర్ల్స్ బాయ్స్ అట్లేం లేవు కదా. చిన్నవి ఉంటాయి ఇవ్వండి. 8 సైజు చిన్నది. బాయ్స్ అమ్మ ఇవి కలిసి అమ్మ పట్టి ఓపెన్ చేయలేదు అసలు, అంత క్లోజ్ చేసి ఇన్ని రోజులు ఇంకా లోపల పెట్టించిన. చిన్న సైజు సాకులు అరే అమ్మాయిలే అరే నేను కూడా సాక్స్ తీసుకోవాలి. ఇది కాను లూజ్ చేయి ఇట్లా లూజ్ చేయి ఏదేనా దీని దాన్ని ఉన్నాయి కదా ఇక్కడ చిన్న సైజు కావాలా? కలిసి పని చేసి మధుబాయ్ ఇలాగా నిన్నే గుర్తు చేసాను అరే పెద్ద పిల్ల మళ్ళీ అంటే కొంచెం మా పిల్లలు ఉండాలి హై స్కూల్ ఉన్నారు, అందుకే వీళ్ళకి వేద్దామని. అమ్మాయిలకి హై స్కూల్ వాళ్ళకి, అబ్బాయిలు కూడా మీరు వేసుకొని మీరు ఫోటో దిగరా? ఇవి హై స్కూల్ మన పిల్లలు స్కూల్, ఈ స్కూల్ పిల్లలు వేసుకోండి. అరే ఇటు వచ్చి వేసుకుంటారండి, లేకపోతే ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది. అరే ఇప్పుడు వరకు వేసుకోండి, ఫోటో తీయండి, తర్వాత
పెట్టు ఖర్చు థ్యాంక్ యూ సార్. మీరు షూస్ పంపిణీ చేసినందుకు మా విద్యార్థుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. రేపటి నుంచి అందరూ కూడా వేసుకొస్తారా? ఓకే, వెరీ గుడ్. మరి 10th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి నిలబడండి. 6th 7th రండి. 6th 7th అందరికీ 6th 7th అమ్మాయిలు అబ్బాయిలు లైన్ లో నిలబడండి. ముందు మరి 6th క్లాస్ నందిని సాయి ప్రియ తర్వాత సైజ్ తీసుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. మరి అమ్మాయి బర్త్డే సందర్భంగా అందరు విద్యార్థులకు కూడా షూస్ వేయాలి అనేటువంటి మీ సంకల్పం చాలా గొప్పది. అందరు విద్యార్థులకు కూడా మీరు ఆలేరు నియోజకవర్గం మొత్తాన్ని కూడా మా దుబ్బల్లి తోటి కంప్లీట్ చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అమ్మాయి ఆయురారోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మొదట నా ఊరు నుంచి స్టార్ట్ చేసి నా ఊళ్ళ ఊర్లో ఎండ్ చేసి జెండల్ పెట్టు. జెండల్ పెట్టు. అన్నా జరగన్నా బ్రదర్ అన్నా పడతానా ఒక నిమిషం. సన్మాన సభ అదేది ఇంకోటి మన గుండాల అది కూడా ఇదే వేసి పెట్టు అన్న. ఆడికి వెళ్ళిపోతాం ఇంటికి మళ్ళీ